హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. హైడ్రా పైన అందించిన కథనం బాగుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. మొన్న మనం చూసుకున్నట్లయితే హైడ్రా పైన ఒక ఎక్స్క్లూజివ్ స్టోరీ రాయడం జరిగింది. అసలు హైడ్రా అంటే ఏంది, హైడ్రా ఎందుకు తీసుకొచ్చిండ్రు, హైడ్రా వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి కానివ్వండి హైదరాబాద్కి ఎలాంటి డెవలప్మెంట్ రాబోతుంది ఏందనే దానిపైన ఒక స్టోరీ రాయడం జరిగింది. సో ఆ స్టోరీని రంగనాథ్ గారు చూసి బాగుంది, ఇట్లాంటి స్టోరీస్ ఇంకా జనాలకు తీసుకెళ్లాలని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, నేను ఆ రోజు కమిషనర్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొంతమంది బాధితులు వాళ్ళందరూ కూడా క్యూ కట్టడం లైన్లలో వస్తున్నారు. అంటే స్టార్టింగ్ హైడ్రా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేసిండంటే, హైడ్రా అనేది ఒక స్కామ్, ఇష్టం ఉన్నట్టుగా పేదల ఇల్లులందరినీ కూలగొట్టుకుంటూ పోతున్నారు అని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆడ ఏం జరిగిందంటే, గత ప్రభుత్వంలో అధికారులను వీళ్ళందరూ మభ్యపెట్టి ఎవరికి తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా ప్లాట్లు చేసుకొని అవన్నీ తెలియని వాళ్ళకి అమ్మిండ్రు. కొంతమందికి ఏంటంటే అవి ఎఫ్టిఎల్ ల్యాండ్స్ లేదా కబ్జా చేసిన జాగాలు అని తెలిసి కూడా కొన్నారు. ఎందుకంటే ఎవరు వస్తారులే ఇక్కడికని అనుకున్నారు. హైడ్రా వచ్చినాక వాళ్ళు అనుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ తలకిందులు అయినాయి. సో ఇది ముచ్చట. హైడ్రా ఎందుకు అంటే అని అదే అంటున్నాం, మొన్న నేను అక్కడ పోయినప్పుడు కూడా చాలా మంది బాధితులు వచ్చిండ్రు. వాళ్ళందరూ ఏంటంటే కొంతమంది సొసైటీస్ కానివ్వండి, కాలనీస్కి సంబంధించిన ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. వచ్చి ఏం చెప్తున్నారు, వర్షాలు పడినప్పుడు మా ఏరియాలో ఇవన్నీ నిండిపోతున్నాయి, ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి, అవుట్ఫ్లో అనేది కరెక్ట్గా లేదు, వాటర్ అనేది కూడా అక్కడ స్టోర్ అయిపోయి మస్కిటోస్ కానివ్వండి ఈగలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి, ఏరియా అంతా కూడా స్మెల్ వస్తుంది, దీనికి ఒక పరిష్కారం కావాలి, అక్కడ పక్కన ఉన్న చెరువులకు పోయేటట్టుగా ఈజీగా కావాలని చెప్పి చాలా మంది బాధితులు వస్తూ ఉన్నారు. అగో హైడ్రా ఎందుకు అంటే, ఇందుకు ఫ్యూచర్లో ఇప్పుడు సిటీ అనేది డెవలప్ అయిపోతుంది, మంచిగా ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఒక ప్రాపర్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు దానికి తగినట్టు కూడా ఇవన్నీ ఉండాలి కదా. సో అందుకనే ఎక్కడైనా అక్రమ కట్టడాలు, చెరువులలో నీళ్లు ఉండాల్సిన దగ్గర ఇల్లులు కడతా ఉంటే మరి నీళ్ళన్నీ ఏడికి పోవాలి చెప్పండి. అవి అవే ప్లేస్లోకి వస్తాయి, అక్కడ డౌన్ ఉంటుంది అదే ప్లేస్లో వస్తుంది. కాబట్టి అక్కడ మళ్ళీ వీళ్ళందరికీ ప్రాబ్లం రావద్దని చెప్పి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టిండ్రో, ఎవరైతే వాటన్నిటికి కబ్జా చేసిండ్రో వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నారు. హైడ్రా పని ఇలా ఉంటుంది. దాన్ని ఇన్ని రోజులు అపోజిషన్ వాళ్ళు కానివ్వండి చాలా మంది అందరూ నెగిటివ్గా స్ప్రెడ్ చేసిండ్రు. ప్రజలలో అది కొంచెం తప్పుదో పట్టింది. కానీ ఇప్పుడు జనాలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు కదా, హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతున్నది. హైడ్రా ఇప్పుడు ఎక్కడ ఆగింది లేదు, ఏం లేదు. ఎందుకంటే తన పని హైడ్రా పని ఏందనేది ప్రజలకు అర్థమైంది కాబట్టి ఎవరు దానిపైన మాట్లాడతలేరు. ఎక్కడెక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేస్తున్నారు. సో హైడ్రా అయితే మంచిగా సాగుతుంది, ప్రజల్లో కూడా మంచి స్పందన వస్తుంది హైడ్రా పైన. హైడ్రాపై ప్రజల్లో వస్తున్న చైతన్యంపై నేటి రాత్రి కథనానికి కమిషనర్ ప్రశంస. చూడండి, హైడ్రా పైన ఇప్పుడనే కాదు, గతంలో కూడా మనం అనేక కథనాలు రాసినవి కూడా ఉన్నాయి. ప్రజలకు తెలుసుకోవడానికి కొంచెం ఆలస్యం పట్టింది అంతే. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి కథనాలు ఎంతో అవసరం. హైడ్రా వల్ల జరగనున్న మంచి పరిణామాలపై మరింత లోతైన విశ్లేషణలు అందించాలని కోరిన రంగనాథ్, ప్రజల్లో ఇట్లనే ఇంకా చైతన్యం కల్పించాలని చెప్పి కూడా రంగనాథ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళ మీడియా వల్ల దీన్ని ఎక్కడ తప్పుదో పట్టిస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఏందనేది కూడా ప్రజాప్రభుత్వానికి తెలుసు, కమిషనర్ గారికి కూడా తెలుసు. అందుకని వీళ్ళు ఇప్పటి నుంచేనే కాదు, ఫస్ట్ నుంచి హైడ్రా వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడ పైరవీలు ఉండవు, ఏ ఎమ్మెల్యే కానివ్వండి మినిస్టర్ కానివ్వండి ఎవ్వరి ఉండవు. బడా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కూలగొట్టడం జరిగింది. అవన్నీ కూడా ప్రజలు చూసిండ్రు. ఇంకోటి ఏంటంటే, బస్తీలలోకి వెళ్ళి బస్తీలన్నీ తొలగిస్తున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఆ బస్తీ వెనకాల ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమించడం జరిగింది. ఆడదాకా ఎవరు రాకుండా వీళ్ళు ఏం చేస్తారు, కబ్జా చేసిన వాళ్ళు వీళ్ళందరూ ముందు మంచిగా బస్సులు వేయించి ఆడందరినీ అక్కడ ఉండేటట్టుగా చేస్తారు. సో వాళ్ళని దాటుకొని ఇక్కడ రావాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇల్లు అన్ని తీసేయాలి కదా. ఆడ కొంచెం ప్రాబ్లం అయితే ఇక్కడ జనాలందరికీ కూడా ఏం అర్థమవుతుంది, ఒక పేదల ఇల్లుల పైన పడుతున్నారని చెప్పి జనాలకు అర్థమవుతుంది అని చెప్పి ఒక కబ్జాదారులది ఇట్లుంటుంది ముచ్చట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ అయింది. మరి దానికి కూడా అక్కడికి కూడా ప్రజలందరూ కూడా ఎవరైతే వాళ్ళ జాగాలను కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారో, అక్రమంగా కట్టడాలు ఎవరైతే చేసినారో రోడ్లను ఆక్రమించుకొని కూడా కట్టేస్తున్నారు చాలా మంది. అవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు హైడ్రా దృష్టికి తీసుకుపోతున్నారు. హైడ్రా కూడా వాటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా క్షమించేదే లేదు, ప్రతి ఒక్క దగ్గరికి బుల్డోజర్ వెళ్తాయని చెప్పి కూడా రంగనాథ్ గారు చెప్పడం జరుగుతుంది. సో నిజంగా హైడ్రా అనేది హైదరాబాద్కి నిజంగా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బెంగళూరులో మన వర్షాలకే ఆఫీసులకు ఇంట్లకు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి, అందరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకుంటున్నారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ మన హైదరాబాద్లో రావద్దని చెప్పి హైడ్రా తీసుకురావడం జరిగింది. ప్రజలకు ఆల్మోస్ట్ అర్థం అయిపోయింది హైడ్రా ఏంటిది ఏందనేది. ఇప్పుడు దీనిపైన ఎవరు కూడా మాట్లాడలేరు.
అది గత ప్రభుత్వంలో ఉన్న అది నాయకులు వీళ్ళందరూ కూడా ఎన్ని రోజులు విమర్శలు చేసిండ్రు. అల్లకెళ్ళి వచ్చిన నాయకులు అంటే కాంగ్రెస్ లో జంప్ చేసిన నాయకులు కూడా వాళ్ళ జాగాల పైన వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళకు మంచిగా గట్టిగా డాగేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారు. వీళ్ళందరికీ ఇన్ని ఆస్తులు ఎట్లా పెరిగినాయి అంటే అడ్డగోలుగా ఈ చెరువుల ఈ ల్యాండ్స్ ఇవన్నీ కబ్జాలు చేసి పైసలు సంపాదించుకున్నారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవన్నీ పోతున్నాయి కాబట్టి బాధ అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది అనే నాయకులు నిజంగా ఎవరు లేరు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జాగాలను కాపాడుకోవడానికే ఇన్ని రోజులు పాలిటిక్స్ చేసిండ్రు. అప్పుడే మీడియా తప్పుదోవ పట్టించిండ్రు హైడ్రా అనేది కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఇప్పుడు జనాలకు అర్థమైంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు వచ్చి హైడ్రా గురించి ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఎవరు కూడా నమ్మరు. సో మొత్తానికి హైడ్రా అయితే సక్సెస్ అయింది. ఇంకా హైడ్రాని ఎలా తీసుకువెళ్ళాలి, ఇంకా ఎలాంటి ఇంప్లిమెంట్స్ చేయాలి అనే దానిపైన కూడా త్వరలో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్తామని చెప్పి కూడా రంగనాథ్ గారు చెప్పడం జరిగింది.